బహుశా ఆ మైనింగ్ మీద గత ప్రభుత్వం పెనాల్టీ వేసినట్టుంది 100 కోట్లలో. అంటే 14 కోట్లు నిజంగా పెట్రోల్కి ఎంత అయి ఉంటుంది వాళ్ళకి, ఎందుకు కొంతమంది ఎందుకు కూడా అయి ఉండదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇది కూడా అయి ఉండదు. కాబట్టి కొంచెం ఏదన్నా సీరియస్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మీరు 10,000 ఏం తప్పలేదు. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ జరిగా చనిపోతే ఇన్సూరెన్స్ కూడా రాదు. అలాగే సీపుగా ఎక్స్పైర్ అయిపోయింది వేయండి, హెవీగా వేయండి, తప్పలేదు. కానీ హెల్మెట్ విషయంలో దారుణంగా ఆ 1000 రూపాయలు వసూలు చేయడం అనేది మటుకు ప్రజల్లో చాలా అప్రూవర్ ఉంది, డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది రేపొద్దున ఇంకొక సందర్భంలో సబ్జెక్ట్ కూడా అయినా ఆశ్చర్యపడాల్సిన లేదు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన మొదటగా మీరు వసూలు రూల్స్ మేము మార్చడం కఠినంగానే ఉంటాం, ప్రజల లైఫ్ మాకు ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని మనం డిస్ప్యూట్ చేయటానికి లేదు. కానీ పోలీస్ షుడ్ బిహేవ్ ప్రాపర్లీ విత్ ది పబ్లిక్. రెండోది కౌన్సిలింగ్ చేశారు, మేము చాలాసార్లు చూసాం. ఆపి హెల్మెట్ లేని వాళ్ళని మీరు బెంచ్ సర్కిల్ నుంచి డెల్టాక్ లేదని ఆపారు, అవన్నీ చేశారు. అయినా ప్రజల్లో ఎలా ఉంటుందంటే మనం ఈజీ గోయింగ్ అలవాటు పడిపోయాం, రూల్స్ వైలేషన్ అయితే మనకి ఈజీ గోయింగ్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసిన విధంగా మరి ఆ హెల్మెట్ మీద వచ్చే ఆ అమౌంట్ కూడా ఏదైనా తగ్గించి ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళ పాకెట్లో అంత అమౌంట్ ఉండదు. కాబట్టి మీరు ఏదైనా కొంత తగ్గించి వాళ్ళు పే చేయగలిగి మళ్ళీ పే చేయాలంటే అమ్మ మనం ఎక్కడ పే చేసినా స్టేజ్లో ఉండేటట్టు ఉండాలి తప్ప అసలు ఈ 1000 రూపాయలు ఫైన్ కట్టలేం కాబట్టి బండే మానేద్దాం స్టేజ్ మీటింగ్ దయచేసి మరి తేవద్దనేది మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. స్పాట్లో కట్టమంటారు, ఇంకోటి నేను ఇంటికి తెచ్చుకుంటాను, టైం తాళం తీసి జైల్లో పెట్టుకుని బండి అక్కడ పెట్టుకోమంటారు. వాడి హాస్పిటల్కో కాలేజీకో స్కూల్కో వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఇది కొంచెం ఆ డిసిప్లిన్ అనేది పోలీస్ ఫోర్స్ కూడా చెప్పండి మీ ద్వారా అధ్యక్షుడు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరు అడిగినా అదేగా మీరు అడిగినా మీరు తిప్పి అడుగుతారు అంతే. చెప్పండి మంత్రి గారు, చాలా కళాతీతం అయింది. మీ ధర్మ కూడా నేనే చెప్పేస్తాను అధ్యక్ష. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అధ్యక్ష. అక్కడ 1000 రూపాయల ప్రాణం అనుకుంటే మనం దేనికి తూకం వేస్తామో ఒకసారి సభ్యులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అది 1000 రూపాయల వరకు మనకి ఈరోజు ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అధ్యక్ష. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో జీవో నెంబర్ 21, ఇది ఎప్పుడు ఇచ్చిన జీవో అంటే అధ్యక్ష 21/10/2020లో ఇచ్చిన జీవో అధ్యక్ష. 1000 రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్ ఇది. సో నేనేమంటానంటే అధ్యక్ష, ఇక్కడ 1000 రూపాయల వరకు అంటే 100 రూపాయల చలన నుంచి 1000 రూపాయల చలన వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు. ప్రతి తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది. హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి, హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష సుమారుగా మళ్ళా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అధ్యక్ష, అంటే సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎంత ఇనిషియేషన్ తీసుకుందంటే దీని మీద డెఫినెట్ గా జాతీయ రహదారి భద్రతా మండలి అని చెప్పి అదొకటి, రాష్ట్ర రహదారి భద్రతా మండలి అని 2 కమెంట్స్ చేసుకుని ఈ జాతీయ భద్రతా రహదారి మండలికి సీఎం గారిని చైర్మన్ గా పెట్టి అదేవిధంగా మనకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ని అదేవిధంగా ఆల్ డీజీపీస్ ని ఇందులోని ఒక సభ్యులుగా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం డెఫినెట్ గా ఒక 2 టైమ్స్ అయినా వాళ్ళు కూర్చొని దీని మీద రివ్యూ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా స్టేట్ కి సంబంధించి అదేవిధంగా డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఒక్కొక్క కమిటీలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. స్టేట్ కి సంబంధించిన దాంట్లోని కూడా ఇమీడియట్ గా మనకి మళ్ళా సీఎం గారిని అదేవిధంగా డీజీపీ గారిని రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ని అదేవిధంగా ఆర్ఎన్వి మినిస్టర్ ని వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మళ్ళీ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల కంపల్సరీగా దీని మీద ఒక రివ్యూ కూర్చునే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రోజు మనకి డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చేసరికి కలెక్టర్ చైర్మన్ గా ఉండి మళ్ళీ ఎస్పీ ఒక సభ్యుడిగా ఉండి అక్కడ కూడా మనకి ప్రతి 15 రోజులకి ఒకటి డెఫినెట్ గా రివ్యూ చేసుకోవాలి, దాని మీద మెజర్స్ పాటించాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్ అధ్యక్ష. యాజ్ పర్ దట్ మనం పనిచేస్తూ అన్ని విభాగాలతోని కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈ మధ్య కాలంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ప్రతిసారి అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా బ్లాక్ స్పాట్స్ ని సుమారుగా 961 బ్లాక్ స్పాట్స్ ని కూడా మేము ఐడెంటిఫై చేసి దగ్గర 1117 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎప్పటికెప్పుడు అక్కడ 24/7 పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ కాపలా పెట్టి వాళ్ళు డ్యూటీలు వేసి ఇంత పని చేస్తున్నా కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్